అది దళితులను చూడకుండా పట్టుకెళ్ళిపోయారంటే మొఖం మీద కొడతాం దాన్ని కూడా. దళితుడు అయితే తప్పు చేస్తావు, దళితుడికో చట్టమన్నా నీకో చట్టమన్నా ఇడియట్. నేను చాలాసార్లు తిట్టాను. దళితుడైతే దళితులను కూడా అరెస్ట్ చేశారట. ఆ దవడ ఈ దవడ కొడతారు వాళ్ళు. తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటి దళితుడు బొంగ ఏడు దళితుడు దళితుడు రిజర్వేషన్ వరకు ఇస్తున్నారు. అదే కూడదంటాను నేను. డోంట్ గివ్ ఇట్ టు బిలో పవర్టీ లైన్, బీపీఎల్ అంటారు. బిలో పవర్టీ లైన్ లో అన్ని క్యాస్ట్లు ఉన్నారు. బిలో పవర్టీ లైన్ చేస్తే బీపీఎల్ అంటారు. వాళ్ళని కన్సిడర్ చేయాలి. మన పవన్ కళ్యాణ్ కూడా చాలా చెప్పారు, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఒక్కడికి అందరికీ చేస్తాను అంటే ధైర్యం సరిపోలేదు. అలాగంటే వాళ్ళందరూ ఓటేయరని. కాపని కూడా ఎందుకు మాట అనేవాడు కదంటే అనుకోవడం. నేను ఒక్కడికి కాపుడు చేస్తానంటే ఆవిడ ఓటేయడు. అంచేత అతను వెళ్ళిన ధోరణి బాగానే ఉంది. కానీ యాక్చువల్ గా మీ మేనిఫెస్టోలో బీజేపీ మేనిఫెస్టో చేసంటే నో రిజర్వేషన్స్, గివ్ రిజర్వేషన్ ఎవ్రీబడి అని మనం ఫైట్ చేయాలి. అందరికంటే బీపీఎల్ వాడు బేదరకులో ఉన్న బ్రాహ్మిన్స్ ఉన్నారు, వాడు బేదరకులో ఉన్న కమ్మాస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మాది ఉన్నారు, సత్సరం ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరికి ఒక జనరేషన్ ఇవ్వండి. ఒకటింట్లో 7 ఐఏఎస్ ఆఫీసర్లు అవసరం. అదే వాళ్ళే మాకు వద్దులే, మేము ఆల్రెడీ డెవలప్డ్ అని అనరు. వచ్చేస్తుంది ఇప్పుడు కూడా కానీ అదే ఇటువంటి సిస్టమ్ అంటే చైనాకి దగ్గరలోకి వెళ్ళారు. చైనాకి షాక్, ఆ షాక్, ఏడు షాక్ నువ్వు ఇచ్చుకోవాలి. షాక్ ఇండియన్స్ ఏడు షాక్ అంటాను. ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ఎందుకు వెళ్ళాలంటే ప్రజల్లోకి జనంలో చైతన్యం రావాలి. లేకపోతే వాట్ ఎల్స్ ఈస్ దేర్? ఒక 10 years, 12 years అవర్ లైఫ్ ఈజ్ ఓవర్. Why am I telling? Because this developmental mentality has to be induced in the minds of the public, whoever watches my videos. దాని గురించి నేను చెప్తాను అనమాట. ఇవ్వండి అందరు. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ బాలార్ మాదిగా, నాట్ అగైనెస్ట్. ఆ అబ్బాయి మాట్లాడి తెలుసుంటే మీ మొగుడు ఏదో మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఎటువంటి మాటలు మాట్లాడేసి మీకు బోరుబండి అన్నవాడు లాక్పడి రాకొడుకుని ఏం చూస్తున్నాడు? జగన్ చూసినా ఏమాడు పీకాలే నువ్వు జగన్ జగన్గా గతిలేదు. ఇప్పుడు వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవరు అన్నారు ఒకప్పుడు మీరు జగన్ సపోర్ట్ చేస్తారంటే లెగలేని ముసలి వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడనే ఒక్క ఫ్యాక్టరీ గురించి డబ్బులు చేశాను నేను. ఈ రోజు కూడా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ ఒక్కటి ముసలికి అన్నం బెటర్, వెళ్ళు మోడల్లో బెటర్, కొడుకులు బెటర్. ఒక వీడియో చూశాను, కొడుకు తంతున్నాడు ముసలి ఆయన్ని. అటువంటి గౌరవమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాడికి ఏదో డబ్బులు ఇస్తే ఫ్యామిలీ యొక్క సగం దొబ్బేసినా అతనికి భోజనం పెడతారండి. ఆ ఒక్క పని గురించి నా హృదయం కదిలి అతను సపోర్ట్ చేశాను. సపోర్ట్ ఏముందో చేయనివ్వండి అని. 3 రాష్ట్రాల్లో సపోర్ట్ అంతకంటే ఏమి లేదు. సపోర్ట్ అంటే వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకోవడం, ఎంత డబ్బులు తీసుకోవడం. ఐ ఫ్రమ్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ. అది ఆ డబ్బులు ఇచ్చేది నాకు నా అడ్వర్టైజింగ్ కన్సర్న్ లో కాంట్రాక్ట్ ఇస్తే తీసుకుంటాను. అది ఫ్రీగా చేయను. వాళ్ళు ఫాదర్ చేయలేదు ఫ్రీగానే. ఐ హావ్ టేకెన్, ఐ హావ్ డన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. అంతేగాని మా దగ్గర మాట్లాడండి, ఇది మాట్లాడారు. నాకు చాలా ఛానల్ వచ్చారు. నో, డోంట్ కమ్ టు మీ. నేను అలా మాట్లాడలేను. తెలుగుదేశం తరఫున వాళ్ళు వచ్చారు, సినిమా పర్సన్ గా వచ్చారు, తెలుగుదేశం పర్సన్ వాళ్ళకి చెప్పాను ఏమన్నా చూసుకోండి. 5-6 ఛానల్స్ ఉన్నాయి, అందులో సినిమా గురించే ఉంటుంది. ఆ చిరంజీవి ఫ్యామిలీ గురించి అడిగాడు, అవి చెప్తాను. ఫ్యామిలీ ఏముంది, ఇది బిగ్ స్టార్, ఎవడో ఏదో రాయేటా చూస్తాడు అంతే కదా. చేస్తే మన వాళ్ళకి బాగా చూస్తారండి. అదేవిధంగా బాలకృష్ణకి అంతే. ఇది అదే బిగ్ ఫ్యామిలీ. అస్తమానం ఈ 2 ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటారా అని చెప్పి మనం గట్టిగా చెప్పాను. ఈ 2 ఫ్యామిలీ లేకపోతే ఆంధ్రాలో ఇంక ఫ్యామిలీ లేవా? రద్దబూరి ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, ఏంటి బొంగి అంతా టాక్ ఓన్లీ అబౌట్ దెమ్. దేర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్. ఫర్ ఇన్ఫర్మేషన్, పులివెందుల్లో దేర్ ఆర్ 1 more ఫ్యామిలీ ఇస్ దేర్. ఆ ఫ్యామిలీ ఆస్తే వీళ్ళు దొబ్బేశారు రాజారెడ్డి వాళ్ళను. దే ఆర్ బలిజీస్, బాపుళ్ళు. అతనిలో ఒక అతనికి ప్రేమతోటి ఒక ఎంపీ పడేసాడు, సాయి ప్రకాష్. వాళ్ళ ఇవన్నీ ఈ గన్లు గిన్లు అన్నీ వాళ్ళని మొత్తాన్ని మిల్లిగా లేపేసి దొబ్బేశాడు. ఈజ్ అ రోగ్. జగన్స్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ అ రోగ్, క్రిమినల్. అర్థమైంది మీకు? వై డూ విల్ సపోర్ట్? చెప్పకపోతే ఎలాగర్థం అవుద్ది? ఎక్కడా కూడా క్రిమినాలజీ ఉంటే తెలుగుదేశంలో ఐ విల్ పాయింట్ అవుట్ వెదర్ ఇట్ ఇస్ క్రిమినాలజీ ఇన్ టీడీపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. ఇవేవీ లేని ఒక పెళ్లిళ్ళు తప్ప ఉన్నవాడు పవన్ కళ్యాణ్. అంటే అతనికి హి హస్ గాట్ మోర్ ఛాన్సెస్ టు బి ఇన్ ద యూనియన్, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్. అది అతనికి కూడా మంచిదే. ఈ పాలిటిక్స్ లేకుండా స్టేట్ ను డెవలప్ చేస్తూ
అండ్ అతని కమ్యూనిటీ కూడా బాగా సపోర్ట్ చేస్తే అక్కడ అయ్యేది అనుకోండి అన్ని స్టేట్లకి ఈజ్ బికమ్ నేషనల్ లీడర్. డెఫినెట్ గా అవుతుంది అది. ఇప్పటి వరకు నేషనల్ లీడర్ ఎవరు? చంద్రబాబు నాయుడు యాక్చువల్ గా. అందులో ఆ పాత్ర తీసుకోకపోయినా మొన్న వాళ్ళ పక్క వెళ్తే ఆయన ప్రైమ్ మినిస్టర్ అన్నారు. ఆయనకు తెలుసు ఇవన్నీ ఎన్ని చూసాడు కాబట్టి ఐ విల్ బి ద సీఎం ఆఫ్ మై స్టేట్ అన్నాడు. అదే అనుభవం ఎక్కడ పోతుందండి. సో ఇక్కడ లోకేష్ గాట్ మోర్ ఛాన్సెస్ అండ్ పవన్ కళ్యాణ్ హాస్ గాట్ మోర్ ఛాన్సెస్. చైనా దృష్టిలో పెట్టుకోండి, డూ ఎవ్రీ ప్రాజెక్ట్. ఈయన 3000 ప్రాజెక్టులు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. 3 జాయిన్ సార్ అన్నాను నేను. ముందు 3 తెస్తే 0 పెట్టుకోవచ్చు. ఆ విధంగా వైజాగ్ కూడా బాగా డెవలప్ చేయాలి. ఈ రోజు కూడా నేను 3 రాజధానులకే ఓటేస్తాను. ఎందుకు వేస్తానంటే లెట్ ద 3 places డెవలప్. అలాగని చెప్పేసి అమరావతికి కాదని ఎందుకంటావు? అమరావతి పెడదాం, నీళ్లు దిగిపోతున్నాయని అన్నారు, అన్ని చోట్ల దిగిపోతున్నాయని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అయినా వై రిస్క్? అక్కడ పెట్టండి, డూ ఇట్ ఇన్ వైజాగ్. వైజాగ్ ఇస్ ఆల్రెడీ లిటిల్ డెవలప్డ్ కదా, సిటీ ఆఫ్ డెస్టినీ అది. అండ్ ఇట్ ఇస్ అది అన్ని విధాల అర్హత ఉన్న ఊరు. సో అక్కడ మెయిన్ పెట్టుకుని మెయిన్ ఫ్యాక్టరీలు ఆ చుట్టుపక్కల పెట్టి డెవలప్ చేస్తే అవన్నీ విలేజెస్ అన్ని బాగుపడతాయి. అదేవిధంగా కర్నూలులో ఈ జస్టిస్ డిపార్ట్మెంట్ పెడతా ఉన్నారు కదా, పెడితే అవన్నీ కూడా డెవలప్ అవుతాయి. లెట్ 3 places గో. నేను చాలా కాలం క్రితం చెప్పాను, మళ్ళా చెప్తాను. గల్లా జయదేవ్ అన్న అతను వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, తెలుసు కదా, కృష్ణ గారు అల్లుడు గారు. అతను గుంటూరు నిలబెట్టిన పోయిన ఎలక్షన్ అంతకు ముందు నేను ఎవరికి ప్రమోషన్ చేస్తున్నాను. ఐ డూ ప్రమోషన్ ఆల్సో ఆన్ మై కంపెనీ నేమ్. గుంటూరు వెళ్ళినప్పుడు బ్యూటిఫుల్ అతను మరి కార్పొరేట్ కదా, కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది కదా వాళ్ళు బ్యాటరీ గేటరీ. సో బ్యూటిఫుల్ యాడ్స్ పెట్టాడు, వేరే మంచి యాడ్ కంపెనీ చేసినట్టు ఉంది. డిఫరెంట్ ప్లేస్ లో డిఫరెంట్ క్యాపిటల్స్ అన్ని. తర్వాత సైలెంట్ అయిపోయాడు బికాజ్ వాళ్ళ కమ్యూనిటీ ప్లస్ అతను తెలుగుదేశంలో చేరిపోయాడు కాబట్టి. అదే వాళ్ళ ఫాదర్ బాగా ఎడ్యుకేటెడ్, అతను బాగా వెల్ ఎడ్యుకేటెడ్. పార్లమెంట్ లో కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆయన సిస్టర్ కూడా ఎప్పుడెప్పుడు చూశాను ఏబిఎన్ లో, ఇందులోను చాలా బాగా మాట్లాడతారు. అరుణ్ గారు అబ్బాయిలు, కృష్ణ గారు అల్లుడు మహేష్ బాబు బావమరిదని బావగారు. సో ఇది అతని ఫిలాసఫీ చాలా బాగా పెట్టాడు. గుంటూరులో నిలబడడం కోసం చెప్పాడు. సేమ్ థింగ్ జగన్ చేశాడు. కానీ జగన్ చేసిన దాంట్లో కుట్ర ఏంటంటే కమ్మ వాళ్ళకి దెబ్బ కొట్టడం కోసం దాన్ని నాశనం చేశాడు కావాలని. అది పొరపాటు. దట్ ఈస్ అన్పార్డనబుల్, అన్యాక్సెప్టబుల్. ఎవరో జగన్ చేసి చెట్లు మొలిసిపోయినాయి. ఇవన్నీ మీరు ముందు తెలియదు అంటే నాకు ముందు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చూపించేవారు తెలియదు నాకు. చెట్లు వచ్చేసి అంత కక్ష ఏంటి? నువ్వు డెవలప్ చేస్తాను పక్కన డెవలప్ చేస్తూ విశాఖపట్నం కూడా వచ్చాయి. నోబడీ సార్ దట్ ఈస్ వాట్ హి హస్ డన్ బ్యాడ్. ఇప్పుడు ఇటువంటి కరెక్షన్ చేసుకుంటూ వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. ఐ ఎక్స్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమి విల్ డెఫినెట్లీ విల్ డూ. ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవాలి యాక్చువల్ గా. ఒకళ్ళ స్టైల్లో వెళ్ళిపోతే మళ్ళీ బ్యాడ్ వచ్చే అవకాశం ఉంది. అది ఎవరికి వస్తుంది? యాస్పైరింగ్ సీఎం ఎవరు? యాస్పైరింగ్ లీడర్ ఎవరు? లోకేష్. అతను బాగుండాలంటే యాక్చువల్ గా అతని ప్రవర్తన బాగానే ఉంది, ఎక్కువ మాట్లాడలేదు. వాళ్ళ వెనకాల ఉన్న ఒక తొట్టినా కూడా ఇద్దరు ముగ్గురు పట్టాకు ఉన్నవాడు ఎవడ వేస్ట్ ఫిల్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మీకు ఎందుకు? అది ఎవరికి డెఫ్లెక్ట్ అవుతుంది? లోకేష్ గారికి అవుతుంది. నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఊరుకో నువ్వు. అతను సైలెంట్ గా ఉన్నాడు కదా పెద్ద అంటే త్వరడే వయసులో. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతనికి బాగుండాలంటే అతను కొంచెం ఇవన్నీ కూడా తగ్గించేసుకోవడం బెటర్. అయిపోయింది మ్యాటర్. ఎందుకు? ఇప్పుడు రాంగోపాల్ గారు ఆ వయసులో 60+ ఉంటాడు. అలా ఆ వయసులో అతను ఏమైనా కొట్టే ఏమైనా అయింది అనుకోండి, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ బి అగైన్స్ట్ యూ. ఖచ్చితంగా సార్ అది. ఓకే, డోంట్ డూ దట్. అండ్ ఆల్సో అతను ఫిల్మ్ మేకర్ గా మీరు ఏం చేయలేరు. డైలాగ్ కూడా చెప్పొచ్చు. ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్. సో అది పొరపాటు. తగ్గండి. మీరు